డేవిస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సో మీరు అప్పుడప్పుడు హిట్స్ ఇచ్చినా మధ్య మధ్యలో 2-3 ఫ్లాప్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూసుకొని చరిత్రను తలుచుకొని ప్రజెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్, సో హౌ ఇస్ ఇట్ ప్రెషర్ ఆన్ యువర్ హెడ్? డెఫినెట్గా నేను కంటిన్యూస్ హిట్లు ఇచ్చినా కూడా చిరంజీవి గారి సినిమా అంటే ప్రెషరే. అది ఒక బాధ్యత. అంటే సపోజ్ ఇప్పుడు రాజమౌళి గారు అన్ని కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు, చిరంజీవి గారి సినిమా అంటే ఆయనకి కూడా టెన్షన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. మనం తీసే సినిమాని ఫస్ట్ ప్రేక్షకులు ఊహించేసుకుంటారు వాళ్ళ మైండ్లో, చాలా ఎక్కువ మంది. అలాగా ప్రెషర్ అనేది 100% ఉంటుందండి. కాకపోతే నాకు టు బి ఫ్రాంక్ నా ఫీలింగ్ ఏంటంటే, మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను కరెక్ట్ చేసేవారు. అంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డబుల్ పాజిటివ్ చూసి, నాని ఈ సీన్ బాగోలేదు నాని, ఇది బాగోలేదు నాని, అది బాగోలేదు నాని అని నాకు చెప్తూ ఉండేవారు. నేను మళ్ళీ ఏదో కరెక్ట్ చేసుకోవటం, లేకపోతే ఆ సీన్ తీసి ఇంకో చోట వేసి ఇలాగే నాన్నగారు అన్నారంటే ఏదో ఉంటుందని ఆలోచించి ఏముందో వెనక్కి వెళ్తాం. ఆ టైంలో నేను అసలు ఫ్లాప్ అనేది లేదు నాకు. ఓకే. నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు చెప్పడానికి ఎవరు చెప్తారు? ఎవరు అందరూ బాగుందని చెప్తారు, కానీ బికాజ్ ఆఫ్ మై స్టేచర్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద డైరెక్టర్ అని ఇంకోటి అందరూ ఎవరు అంత ధైర్యంగా చెప్పరు. మళ్ళీ నాకు అది ఆ కన్సర్న్ ఈ సినిమాతో నాకు చిరంజీవి గారు వినయ్, ఆయన ప్రతిదీ అండి, మనం 100 ప్రశ్నలకి సమాధానం చేసుకుని పెడితే 101 అడుగుతారు ఆయన. ఆయన స్క్రిప్ట్ వైజు, సినిమా వైజు ఇంకా ఆయనకి తెలియంది లేదు. ఆయన ఏదైనా ఒక లాజిక్ అడిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి కరెక్ట్ ఆయన అడిగిన దానికి యాజ్ డైరెక్టర్ మనం చెప్పాలి. ఓకే. అది నాకు ఆయన మీద ఎక్కువ ప్రేమ ఉండొచ్చు, అభిమానంగా ఉండొచ్చు, ఏదైనా. ఆయన్ని సెట్ అందరూ గౌరవిస్తాము, అందరూ ఇదిగా ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా తప్పుది అడగరు. మనం కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వకుండా మొండిగా ఉంటారు. నేను చెప్పింది ఉండాలనే మొండితనం కాదు. ఆయన ఏం చేసినా సినిమా కోసం. ఎందుకంటే ఆయన సినిమా అంటే కోట్లాది రూపాయలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అందరికంటే ముందు ఇంక కోట్లాది మంది ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అది పెద్ద మనం అనుకుంటాం మనకి చిరంజీవి గారి సినిమా టెన్షన్ అనుకుంటాం. చిరంజీవి గారు వాళ్ళ సినిమాయే టెన్షన్. అసలు ఆయనకు కూడా ఉంటుంది కదా టెన్షన్. సినిమా అంటేనే టెన్షన్, అది ఎవరితో అయినా కానివ్వండి. ఆయనకి ఇప్పటికి కూడా ఆయన అదే టెన్షన్లో ఉంటారు, ఫస్ట్ సినిమాలాగే ఉంటారు. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. చాలా బాగా సినిమా రావడానికి చాలా దోహదం చేసింది. కొన్ని క్యూట్ హైలైట్స్ చెప్పండి. అంటే కొన్ని టీజర్లు లాంటివి. అంటే మేము టీజర్లు, ట్రైలర్లు చూసాము, 2 పాటలు కూడా చూసాము, బట్ ఇంకా కడుపు నిండట్లేదు. 11 వరకు వెయిట్ చేయాలంటే ఈ మధ్యలో మీరు ఏమన్నా కొన్ని చిన్న ముక్కలు చెప్తే బాగుంటుంది. డేట్ 11 అలాగే నేను ఫిక్స్ అవ్వలేదండి. ఓకే. డేట్ ఎప్పుడనేది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూర్చొని వాట్ ఎవర్. అప్పుడు ఇంకా మీరు మా టెన్షన్ ఇంకా పెంచుతున్నారు అయితే. దీనిలో చిరంజీవి గారిది సరే సరదాగా మీరు అడిగేటట్టు చెప్తారు. ఫస్ట్ చిరంజీవి గారు రౌడీ అల్లుళ్ళలో దొంగమొగుడు, అవును, ఆ రోజుల్లో ఆయన కామెడీ ఉంటుంది కదా, వండర్ఫుల్. అసలు అదంతా ఈ సినిమాలో ఉంటుంది. సూపర్. ఓకే. ఆయన సరదా సీన్లు సరదాగా ఉండేవి. బ్రహ్మానందంకి ఆయనకి మధ్య వచ్చే బ్రహ్మానందాన్ని నాట పట్టించే సీన్లు చాలా బాగుంటాయి. డాన్స్లు అయితేనండి, ఫస్ట్ చిరంజీవి గారు ఒక మనిషి పట్టుదల అంటే ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలండి. ఆయన స్లిమ్గా తయారయ్యి అంటే ఒకసారి ఒక చెయ్యికి హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడ ఏదో ఏదో అయ్యింది ఆయనకి, అయ్యి సర్జరీ చేశారు మా సినిమా షూటింగ్కి ముందు.
చేస్తే ఒక చేతికి బ్యాగ్ ఉంటుంది కదా, అదే కొన్ని రోజులు రెస్ట్. నేను ఒకసారి ఇంటికి వెళ్తే ఆయన దాంతోనే జాగర్ మించి దిగి థ్రెడ్మిల్ మించి ఆ సింగిల్ హ్యాండ్తో ఆ వెయిట్స్ చేస్తున్నాడు ఆయన. అంటే ఎంత కసి ఉంటుంది మనిషికి. అసలు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే చిన్న కారణం దొరికితే మానేద్దామని ఉంటుంది. కరెక్ట్, ట్రూ. అలాంటిది నేనేంటి అని అనిపించేసింది అనమాట. అసలు డైట్ కానీ ఇది కానీ అసలు ఎంత అందంగా ఉంటారు మా సినిమాలో చూడండి మీరు. పోస్టర్స్ చూస్తేనే ఇట్స్ లైక్ అసలు ఇదేంటి అప్పుడు కన్నా బాగున్నారు ఈయన. అవును. ఇది ఆయన సినిమాలు ఆప్ చేసిన దగ్గర కన్నా బాగున్నారే అనే ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ డాన్సర్స్ కూడా అసలు ఏం చేశారండి, ఫెంటాస్టిక్గా చేశారు. బాబోయ్, మీరు ఎక్సైట్మెంట్ ఇంకా పెంచుతున్నారు, అడ్రినలిన్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఆయనే పెద్ద సర్ప్రైజ్ అండి ఈ సినిమా. అవునా? ఎస్పెషల్లీ 2 పాటలు మీరు ఏవైతే విడుదల చేశారో సాంగ్స్ 4 వచ్చాయి. లైక్ 4 వచ్చాయి. అంటే ఫస్ట్ మీరు ఇనిషియల్గా దట్ ఐటమ్ సాంగ్ అండ్ దెన్ కాజల్ సాంగ్, ఆ 2 ఇస్ లైక్ బ్లాక్ బస్టర్స్ ఆల్రెడీ. ఇప్పటికే కొన్ని 10 మిలియన్స్, సమ్ 10 odd millions వ్యూస్ వచ్చేసాయి. ఆ పాట పిక్చరైజేషన్ అప్పుడు అండి, మీరు యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ ఎక్స్పీరియన్స్? అంటే ఆఫ్టర్ 10 years ఆయన స్క్రీన్ మీద డాన్స్ చేస్తున్నారు. ప్రతి పాటలో నేను సర్ప్రైజ్ అయ్యే స్టెప్స్, అవునా? ప్రతి పాటలో ఒకసారి చేశారు ఆయన. ప్రతి పాటలో సర్ప్రైజింగ్గా వా చాలు ఇక్కడ ఇక్కడ క్లాప్స్ కొడతారు, ఫ్యాన్స్ ఇక్కడ ఫిదా అవుతారు అనేది ప్రతి పాటలోనూ ఉంటుంది. ఓకే, వండర్ఫుల్. అయితే మీరు ఒక హిస్టరీ సృష్టించారని మీకు తెలుసా? ఏంటండి? ఏంటంటే 9 ఏళ్ల తర్వాత చిరంజీవి గారి కంబ్యాక్ ఫిలింకి మీరు డైరెక్టర్. అవునండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. అవును. కొనిదెల ప్రొడక్షన్స్, అది ఫస్ట్ డెబ్యూ. సురేఖ గారు డెబ్యూ. అండ్ విలన్ డెబ్యూ. అవును. అవునా? తరుణ్ అరోరాని తీసుకొచ్చారు మీరు. అవును. సో ఆల్ డెబ్యూస్ అనమాట. కంబ్యాక్ ఫిలింకి ఇట్స్ లైక్ హిస్టారికల్. మీరంటే గుర్తొస్తుంది. అవునా? నాకు కొనిదెల ప్రొడక్షన్స్ అంటే అదే అన్నయ్య గారు అంటే మా సొంత దీనిలాగా నాకు ఒక ఆనందం ఏంటంటే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యానర్స్ అన్నీ అద్భుతంగా వెలుగుతున్నాయి. అవునా? ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్ నేను ఫస్ట్ ఓపెనింగ్ నేను చేసింది. అలాగే మా బుజ్జిది నల్గొండ బుజ్జి లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, అది నేను ప్రారంభించింది. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సినిమాలు అన్నీ. హ్యాపీ. అలాగే గోల్డెన్ హ్యాండ్ అంటే ఈ చరణ్కి నాది గోల్డెన్ హ్యాండ్ అని అలా అని కాదు, మంచి నాకు నేను కోరుకుంటా, నాకు నా ప్రొడ్యూసర్స్ బాగుండాలని నేను కోరుకుంటా, బాగా డబ్బు మిగలాలని. ఈ చరణ్కి ఈ బ్యానర్ మీద తనకు ఒక ఐడియా ఉంది, అది కాకపోతే తనకు తీరిక లేదు. అంటే చిన్న సినిమాలు ఉంటాయి కదండి, అంటే 5 crore బడ్జెట్, 7 crore బడ్జెట్, కొత్త వాళ్ళతోనూ ఇలా చెయ్యాలి ఈ బ్యానర్లో అనేది తనకు ఒక ఐడియా ఉంది. కాకపోతే తన స్క్రిప్టు, తన సినిమాలు దీంతో బిజీగా ఉంటున్నాడు. అది ఎవరన్నా అపాయింట్ చేయమని చెప్పాలి, స్క్రిప్ట్స్ వినడానికో దేనికో. అవునా? అంటే తనకైతే బాగుంది చెయ్యాలని, మన బ్యానర్ మీద మన ప్లాట్ఫామ్ మీద ఎక్కువ మంది చేయాలని. మేబీ 1-2 yearsలో చేస్తాడేమో, అప్పుడు ఈ బ్యానర్కి ఇంకా మంచి పేరు వస్తుంది.